So eucoelomates is of two types, cytocoelomates, enterocoelomates. So last class lo antara complete ayindi. Okay na? So kidneys are covered by parietal peritoneum on the ventral side. So such peritoneum is called retroperitoneum. Such organs are called retroperitoneal organs. Okay na? Next heading card. Advantage of coelom over pseudocoelom. ఇది ఐపీలో 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఐపీలో 4 మార్క్స్ క్వశ్చన్. సో అడ్వాంటేజ్ ఆఫ్ coelom over pseudocoelom. చూడండి. All the visceral organs of eucoelomates, all the visceral organs of eucoelomates, all the visceral organs of eucoelomates are muscular. Muscular means made up of muscles. So because their association with mesoder, so they can contract and relax, more freely within coelom. So first point ఏంటమ్మా, all the visceral organs of eucoelomates are muscular. అంటే ఏంటి, eucoelomates లో ఉన్న visceral organs అన్ని దేంతో ఫామ్ అవుతాయి, మజిల్స్. సో ఎందుకని, their association with mesoder. సో mesoder ఫామ్ అయ్యేది వేటిలో, సైటోసీలోమ్, ఎంటరోసీలోమ్. eucoelomates అంటే అవే కదా. So eucoelomates consist of cytoscoelom, enterocoelom. So in cytoscoelomates, mesoderm formed from the cytoscoelom formed from the splitting of mesoder. Enterocoelom formed from the wall of pouching of archenterum. All the visceral organs of eucoelomates are muscular. అంటే సైటోసీలోమేట్స్ కానీ ఎంటరోసీలోమేట్స్ కానీ వాటి మనం ఉంటాం యూసిలోమేట్స్ అంటాం. అంటే వీటిలో ఉన్న విజువల్ ఆర్గాన్స్ అన్ని దేంతో ఫామ్ అవుతాయి, మజిల్స్తో ఫామ్ అవుతాయి. సో దే అసోసియేషన్ విత్ మీసోడర్. సో దే కెన్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ మోర్ ఫ్రీలీ విత్ ఇన్ ది సీలోమ్. అందుకని ఏం చేస్తాయి, ఫ్రీగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చేస్తాయి. ఎక్కడ, సీలోమిక్ ఫ్లూయిడ్. ఏ రిలాక్సేషన్ చేసేది ఏవి, విజువల్ ఆర్గాన్స్. యూసిలోమేట్స్లో విజువల్ ఆర్గాన్స్ అన్ని ఏం చేస్తాయని, కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ మోర్ ఫ్రీలీ విత్ ఇన్ ది సీలోమిక్ ఫ్లూయిడ్ ఆర్ సీలోమ్. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ పాయింట్. సో దీనికి ఎగ్జాంపుల్ పెరిస్టాలిక్ మూమెంట్స్ ఆఫ్ ఏంటవి, peristaltic movements of alimentary canal. అంటే ఏంటన్నా, పెరిస్టాలసిస్ అంటే ఏంటి. సో మన ఎలిమెంటరీ కెనాల్ దేంతో ఫామ్ అవుతుంది, స్మూత్ మజిల్స్. ఏంటవి, స్మూత్ మజిల్స్ ఫామ్ అవుతుంది. అందుకే మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది, ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ యూసిలోమేట్స్లో ఉన్న విజువల్ ఆర్గాన్స్ అనేవి మజిల్స్తో ఫామ్ అవటం వల్ల అవి ఏం చేస్తాయి, సీలోమిక్ ఫ్లూయిడ్లో ఫ్రీగా ఏం చేస్తాయి, అవి మూవ్ అవుతాయి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటవి, పెరిస్టాలిక్ మూవ్మెంట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో మన ఎలిమెంటరీ కెనాల్ దేంతో ఫామ్ అవుతాయి, స్మూత్ మజిల్స్తో ఫామ్ అవుతుంది. అందుకే ఏం చేస్తాయి, కాంట్రాక్ట్ రిలాక్సేషన్ చేయడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా?
Second point, gametes are released into coelomic fluid. ఏంటవి? coelomic fluid. Gametes are released into coelomic fluid in important some invertebrates and in female vertebrates గ్యామెట్స్ అంటే ఏంటన్నా? మేల్ లో ఉండే గ్యామెట్స్ ఏంటి? టెస్టిస్. ఫిమేల్ లో ఉండే గ్యామెట్స్ ఏంటి? ఓవరీస్. సో టెస్టిస్ ప్రొడ్యూస్ స్పెర్మ్స్, ఓవరీస్ ప్రొడ్యూస్ ఓవమ్. ఓకేనా? చూడండి, గ్యామెట్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ ది coelomic fluid in some invertebrates. So for example, నీరిస్. ఏంటవి? నీరిస్. విన్నారా? నీరిస్. సో అవి ఏం చేస్తాయంటే గ్యామెట్స్ దగ్గర రిలీజ్ చేస్తాయి, coelomic fluid రిలీజ్ చేస్తాయి. ఎందుకని? గొనడోడక్ట్స్ అనేది ఆబ్సెంట్. ఏంటవి? గొనడోడక్ట్స్ అనేవి ఉండవు. అందుకే ఏం చేస్తారు? గ్యామెట్స్ డైరెక్ట్గా coelomic fluid లోకి రిలీజ్ చేస్తాయి. ఓకేనా? సో గ్యామెట్స్ అంటే మేల్స్లో అయితేనేమో టెస్టిస్ అంటాం, ఫిమేల్స్ అయితేనేమో ఓవరీస్ అని చెప్తాం. సో గ్యామెట్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ coelomic fluid ఇన్ సమ్ ఇన్వర్టిబ్రేట్స్. సో నీరిస్ అనేది ఏంటది? ఇన్వర్టిబ్రేటే. ఆ నీరిస్ ఏం చేస్తే డైరెక్ట్గా గ్యామెట్స్ని దేని రిలీజ్ చేస్తాయి అన్నది coelomic fluid. ఎందుకని? గొనడక్ట్స్ అనేవి అట్లా ఆబ్సెంట్. ఓకేనా? నెక్స్ట్, అండ్ ఇన్ ఏంటివి? ఫిమేల్ వర్టిబ్రేట్స్. ఇప్పుడు మామూలుగా మన హ్యూమన్ బీయింగ్లో తీసుకున్నాం అనుకోండి, ఫాలోపియన్ ట్యూబ్ ఐడియా ఉందా? ఫాలోపియన్ ట్యూబ్ ఐడియా ఉందా? ఇది యూటిరస్. ఏంటిది? యూటిరస్. సో దీని ఏమంటాం? ఫాలోపియన్ ట్యూబ్. సో ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. ఓకేనా? సో ఇక్కడ ఉంటుంది ఏంటిది? ఓవం. ఏంటది? ఓవం. ఇక్కడ ఏముంటాయి అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కాల్డ్ ఫింబ్రియే. ఏంటది? ఫింబ్రియే. సో ఇక్కడ గ్యామెట్స్ అంటే ఓవం. ఈ ఓవం ఏం చేస్తాయంటే ఇక్కడ సీలియా ఉంటాయి. ఏంటది? సీలియా. ఆ సీలియా ఏం చేస్తాయి? ఓవంని ఫాలోపియన్ ట్యూబ్లోకి ఏం చేస్తాయి? మూవ్ చేస్తాయి. మూవ్ చేసినప్పుడు ఈ వెజైనా నుంచి వస్తే మనకి స్పెర్మ్స్ వస్తాయి. ఈ స్పెర్మ్స్ అనేది దేంతో ఫ్యూజ్ అవుతాయి? ఓవంతో ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్. Gametes are released into the coelomic fluid in some invertebrates and in female vertebrates. సో మన హ్యూమన్ బీయింగ్లో తీసుకుంటే ఓవం అంటే గ్యామెట్స్ అంటే ఏంటి? ఓవం. ఈ ఓవంలో ఏం చేస్తుందంటే ఫింబ్రియే అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఈ సీలో ఏం చేస్తుంది? ఓవంని ఫాలోపియన్ ట్యూబ్లో మూవ్ చేస్తుంది. మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనకి క్యారెక్టర్స్ జరిగినప్పుడు స్పెర్మ్స్ వెళ్తాయి. ఈ స్పెర్మ్స్ అనేవి ఇలా వెళ్ళి ఏం చేస్తాయి? ఓవంతో ఫ్యూజ్ అయిపోయి ఫర్టిలైజేషన్ జరిగింది. ఓకేనా? సో మనలో 200 నుంచి 300 మిలియన్ స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి 2 monthsలో. ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి? 200 నుంచి 300 మిలియన్ స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ వాటిలో 40% మాత్రమే ఎలా ఉండేవి? నార్మల్ సైజ్ అండ్ షేప్. సో ఇది ఫామ్ అవుతాయి. 200 నుంచి 300 మిలియన్ ఉంటాయి. కానీ వాటిలో 40% మాత్రం ఎలా ఉంటాయి? నార్మల్ షేప్ అండ్ సైజ్. అంటే ఇవి మాత్రమే ఏమవుతాయి? ఫర్టిలిటీకి యూజ్ అవుతాయి. మరి మిగిలిన స్పెర్మ్స్ ఎలా ఉంటాయి సార్? ఇన్యాక్టివ్ అవుతాయి. అందుకే అంటూ ఉంటారు, అదే ఏజ్ ఉన్నాయని త్వరగా పెళ్లి చేసుకోరా అంటే వయసు ఉన్నాయని పెళ్లి చేసుకోండి. ఎందుకని? వయసు పెరిగింది అనుకోండి, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవాలి. సో స్పెర్మ్ కౌంట్ తగ్గింది అంటే పిల్లలు పుట్టరు, లేదంటే లేట్గా పుట్టడం జరుగుతుంది. ఓకే, అందుకే అంటూ ఉంటారు. పల్లెటూరు బాగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ విధానం. అరే వయసు ఉన్నా కానీ పెళ్లి చేసుకోరా, తొందరగా భోజనం పెట్టరా అంటే వయసు ఉన్నా కానీ పెళ్లి చేసుకోవడం అర్థం ఏంటి? వయసు ఎక్కువైందా అనుకోండి, సో స్పెర్మ్ ఏమవుతుంది? ఇన్యాక్టివ్ అవుతుంది. సో స్పెర్మ్ కౌంట్ తగ్గింది అంటే పిల్లలు పడతారు, లేదంటే కొంతమందికి ఏమవుతారు? లేట్గా పుడుతూ ఉంటారు. కొంతమంది 40-50 years పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పిల్లలు మ్యాక్సిమం పడతారు. ఎందుకంటే వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఏమవుతుంది? ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, అని అర్థమైంది ఇది.
నెక్స్ట్ పెళ్లి చేసా యాక్టివ్ ఉన్నారే ఏంటంటే రాదు చూడండి నెక్స్ట్ accelerated coelomic fluid receive excretory products which are removed by excretory organs in some invertebrates some invertebrates so third point ఏంటన్నా చూడండి ఒకసారి coelomic fluid receive excretory product which are removed by excretory organs in some invertebrates so కొన్ని invertebrates లో coelomic fluid ఏం చేస్తుంది దేన్ని రిసీవ్ చేసుకుంటుంది excretory product ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెరిప్లానే అంటే అమెరికానా ఏంటది కాక్రోచ్ సో వాటిలో excretory organs ఏంటి మాల్ఫీజియన్ ట్యూబిల్స్ అంటే అవి మాల్ఫీజియన్ ట్యూబిల్స్ సో అవి ఏం చేస్తాయి నైట్రోజనస్ వేస్ట్ ని ఎలిమినేట్ చేస్తాయి సో ఇక్కడ కూడా అదే ఆ coelomic fluid దేన్ని రిసీవ్ చేసుకుంటాయి excretory products which are removed by excretory organs in some invertebrates so కొన్ని invertebrates ఏం చేస్తాయి ఏ రిమూవ్ చేసేది ఏంటవి excretory organs ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ లో excretory organs ఏంటి మాల్ఫీజియన్ ట్యూబిల్స్ అవి ఏం చేస్తాయి నైట్రోజనస్ వేస్ట్ ని ఎలిమినేట్ చేస్తాయి ఓకేనా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ unlike in pseudocoelomates nutrients cannot diffuse from the wall of muscular gut into the coelom okay so this problem is solved in coelomates this problem is solved in coelomates by evolution of blood vascular system అంటే ఏంటన్నా సో లాస్ట్ పాయింట్ ఏంటి unlike అంటే ఏంటి unlike in pseudocoelomates nutrients cannot diffuse from the wall of the muscular gut into the coelom అంటే ఏంటి ఆ గట్ నుంచి న్యూట్రియంట్స్ అనేవి coelomic fluid లోకి డిఫ్యూజ్ అవ్వవు దేంట్లో pseudocoelomates ఓకేనా unlike in pseudocoelomates nutrients cannot diffuse from the wall of muscular gut into the coelom అంటే ఆ న్యూట్రియంట్స్ అనేవి గట్ నుంచి coelomic fluid లోకి డిఫ్యూజ్ అవ్వవు బట్ ఇక్కడ దిస్ ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్ ఇన్ eucoelomates or coelomates by evolution of blood vascular system అంటే బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతున్నప్పుడు వీటిలో ఏమవుతాయి న్యూట్రియంట్స్ అనేవి గట్ నుంచి ఎక్కడికి వెళ్తాయి coelomలోకి వెళ్తాయి అర్థమవుతుంది పాయింట్ ఇది pseudocoelomates ఏమవుతుంది ఆ న్యూట్రియంట్స్ అనేవి గట్ నుంచి coelomic fluid లోకి డిఫ్యూజ్ అవ్వవు బట్ coelomates ఏమవుతాయి డిఫ్యూజ్ అవుతాయి ఎందుకని దిస్ ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్ ఇన్ coelomates by evolution of blood vascular system
బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల ఆ న్యూట్రియన్స్ అనేవి గట్ నుంచి ఎక్కడికి వెళ్తాయి, సీలోమ్లోకి వెళ్తాయి. దేంట్లో యూసిలోమేట్స్ ఆర్ సీలోమేట్స్. ఇది ఐపీలో 4 మార్క్స్ క్వశ్చన్. 4 రాస్తే 4 మార్క్స్ వస్తాయి. సరేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆల్ ది విజువల్ ఆర్గాన్స్ ఆఫ్ యూసిలోమేట్స్ ఆర్ మస్కులర్. అంటే ఏంటి, యూసిలోమేట్స్ లో ఉన్న విజువల్ ఆర్గాన్స్ అన్ని మజిల్స్ తో ఫామ్ అవుతాయి. సో అందుకే ఏం చేస్తే అవి ఫ్రీగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతాయి. ఎక్కడ, సీలోమిక్ ఫ్లూయిడ్. ఎందుకని, అసోసియేషన్ విత్ మీసోడర్. సో సైజోసీలోమేట్స్ ఎంట్రోసిలో ఏమవుతుంది, మనకి మిశ్రమం అనేది ఫామ్ అవుతుంది. అందుకే ఆ విజువల్ ఆర్గాన్స్ అన్నీ ఏమవుతాయి, సీలోమిక్ ఫ్లూయిడ్లో ఫ్రీగా మూవ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి, పెరిస్టాలిక్ మూమెంట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో ఎలిమెంటరీ కెనాల్ దేంతో ఫామ్ అవుతాయి, అవి స్మూత్ మజిల్స్తో ఫామ్ అవుతాయి. అందుకే ఏమవుతుంది, కాంట్రాక్ట్ రిలాక్సేషన్ జరిగి మనం తీసుకున్న ఫుడ్ అనేది డైరెక్ట్గా లోపలికి. సో ఇక్కడ కూడా ఆర్గాన్స్ అనేవి ఆ సీలోమిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తాయి, ఫ్రీగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటన్నా, గ్యామెట్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ ది సీలోమిక్ ఫ్లూయిడ్స్ ఇన్ సమ్ ఇన్వర్టిబ్రేట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీరిస్ తీసుకున్నాం, వాటిలో ఏంటి, గొనోడాక్ట్స్ అనేవి ఆబ్సెంట్. అందుకే ఏం చేస్తారు, డైరెక్ట్గా అవి గ్యామెట్స్ని సీలోమిక్ ఫ్లూయిడ్లోకి రిలీజ్ చేస్తారు. అదే వర్టిబ్రేట్స్లో తీసుకుంటే ఇందా చెప్పాను కదా ఓవం, ఆ ఓవం ఏం చేస్తుంది, ఫింబ్రియే అంటే ఏంటి, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. అక్కడ ఏముంటాయంటే సీలియం ఉంటాయి. ఆ సీలియం ఏం చేస్తుంది, ఓవంని ఫాలోపియన్ ట్యూబ్లోకి ఏం చేస్తాయి, మూవ్ చేస్తుంది. సో మూవ్ చేసినప్పుడు ఈ స్పెర్మియల్ ఏం చేస్తుంది, ఓవంతో ఫీజ్ అయిపోయి ఫర్టిలైజేషన్ అవుతుంది. ఎన్ని స్పెర్మ్స్ వెళ్తాయి ఓవంలోకి, ఓన్లీ 1 స్పెర్మ్. సో మనకు చాలామంది డౌట్, ట్విన్స్ పుట్టారంటే 2 స్పెర్మ్స్ వెళ్ళాయని, ముగ్గురు పుట్టారంటే 3 స్పెర్మ్స్ వెళ్ళాయని కాదు. ఆ ఓమ్లోకి ఎంటర్ అయ్యేది ఓన్లీ 1 స్పెర్మే. మరి మిగిలిన స్పెర్మ్స్ ఎందుకు వెళ్ళవు అంటే, ఆ ఓమ్ని సరౌండ్ చేస్తే ఏముంటాయి, లేయర్స్ ఉంటాయి. జోనా పెలిసిడా, కరోనా రేడియేట్ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్ ఏమవుతుందంటే ఒక స్పెర్మ్ వెళ్ళేపోయేది ఏమవుతుంది, డిజాల్వ్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ప్రివెంట్ పాలిస్పెర్మీ, ప్రమోట్ మోనోస్పెర్మీ. అర్థమవుతుందా? సో ట్విన్స్ పుట్టారంటే అర్థం 2 స్పెర్మ్స్ వెళ్ళాయని కాదు, 4 పుట్టారంటే 4 స్పెర్మ్స్ వెళ్ళాయని కాదు. ఆ స్పెర్మ్ ఒకటే అవుతుంది. కాకపోతే అక్కడ ఏమవుతుంది, జైగోట్ అనేది ఏమవుతుంది, బైఫర్కేట్ అవుతుంది, డివైడ్ అవుతుంది. నెక్స్ట్, అన్లైక్ ఇన్ సూడోసీలోమేట్స్, nutrients cannot diffuse from the wall of muscular gut into the coelom. అంటే ఏంటి, ఆ న్యూట్రియన్స్ అనేవి గట్ నుంచి సీలోమ్లోకి డిఫ్యూజ్ అవ్వవు. కానీ యూసిలోమేట్స్లో ఆ ప్రాబ్లం లేదు. ఎందుకని, ఎవల్యూషన్ ఆఫ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఆ న్యూట్రియన్స్ ఏమవుతాయి నాన్న, గట్ నుంచి సీలోమ్లోకి వెళ్తాయి. ఓకేనా, అర్థమవుతుందా? నోట్ చేశారా? నోట్ చేయమని చెప్పాము, మాట్లాడుకుంటూ చెప్పాలా, నోట్ చేస్తారని నెక్స్ట్ చూద్దాం. మాట్లాడకుండా ఒక 5 minutes టైం ఇస్తారా లాస్ట్, నోట్ చేయండి. చేశారు అందరూ, నోట్ చేయొచ్చు. నేను ఎక్కడికి ఎక్కడ ఉన్నా, ఆగండి అంటున్నావు, ఎక్కడికి వెళ్ళాము. చూడండి, ఫస్ట్ 2 పాయింట్స్ నోట్ చేశారా? నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, యానిమల్ టిష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సీలోమ్ అయిపోయింది ఈరోజుతో. రోజు సీలోమ్ చదువుతున్నాం కదా, సీలోమ్ ఈరోజుతో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటన్నా, యానిమల్ టిష్యూస్. హెడింగ్ పెట్టుకోండి, యానిమల్ టిష్యూస్. Animal tissues. Animal tissues. నోట్ చేశారా? చూడండి,
యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటన్నా in unicellular organisms all the basic functions like digestion, respiration, excretion and reproduction are performed by single cell. In unicellular organisms all the functions like digestion, respiration, excretion and reproduction are performed by single cell. Metazoan body composed of metazoans body composed of many kinds of cells that perform different functions. So many kinds of cells. What now? Multicellular animals and cheptam. Okay. So metazoan body composed of many kinds of cells that perform different functions. Okay. Next. In triploblastic animals, tissues are assembled into organs. Organs. In triploblastic animals, tissues are assembled into organs. So tri means three. Triploblastic contain three germ layers: ectoderm, mesoderm, endoderm. Okay. So in triploblastic animals, tissues are assembled into organs. So tissues are made up of cells. Tissues are made up of cells and extracellular matrix Tissues are made up of cells and extracellular matrix. Next, important. The study of tissues is called The study of tissues is called histology or microanatomy. Histology or microanatomy. The study of tissues is called histology or microanatomy. Histos means tissues, logos means study. So histos means tissues, logos means study. So the study of tissues is called histology or microanatomy. Next, the term tissue was given by Bichat. Bichat. B-I-C-H-A-T. Bichat. Father of histology. Marcello Marfigi. Marcello, M-A-R-C-E-L-L-O. Marcello Marfigi, M-A-L-P-I-G-H-I. Marcello Marfigi. Next, the term histology was given by August Meyer. August Meyer. Okay na? So sorry. Unicellular organisms. And all the basic functions like digestion, respiration,
excretion, reproduction are performed by skin cells. So metazoan body composed of many kinds of cells. What about multicellular animals అని చెప్తారు. ఓకేనా? So in triploblastic animals, the tissues are assembled into the a functional units called organs. So triploblastic animals. Example ఏంటి? From nematoda to chordata. అవన్నీ కూడా ఏంటి? Triploblastic animals. ఓకేనా? Next, tissues are made up of cells and extracellular matrix. Next, the study of tissues is called histology or microanatomy. Histos means tissues, logos means study. Next, the term tissue was given by Charles. Father of histology, Marcelo Marcovicci. The term histology was given by Augustine. Okay, na? So human body composed of 4 types of tissues. ఏంటవి ఇంతకు చెప్పాను. నోట్ చేసేయండి. Human body composed of 4 types of tissues. ఏంటవి? Epithelial tissue, connective tissue, muscle tissue and nervous tissue. Human body composed of 4 types of tissues: epithelial tissue, connective tissue, muscle tissue, nervous tissue. Epithelial tissue derived from any of the 3 germ-layers. Any of the 3 germ-layers. What are the 3 primary germ-layers? Outer ectoderm, middle mesoderm, inner endoderm. Next, connective tissue derived from mesoderm. Muscle tissue derived from mesoderm, except iris and ciliary muscles of the eyeball, which is ectodermal in origin. Next, nerve tissue derived from ectoderm. Okay, now. Okay.